హాయ్. సో, చూడంగానే సింపుల్‌గా స్విచ్ ఆన్ చేస్తే ఎల్ఈడీ ఆన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఎల్ఈడీ ఆఫ్ అవుతుంది. చాలా సింపుల్ అప్లికేషన్ కదండీ. ఈ డే అండ్ ఏజ్‌లో వి టేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కానీ ఇంత సింపుల్ యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వటానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ జరగాల్సొచ్చిందో స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. కోడింగ్ ఎక్కువ టచ్ చేయనండి. సో, భయపడొద్దు. వీలైనంత వరకు బ్లాక్ డయాగ్రామ్స్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఫోన్ నుంచి మన డివైస్ మధ్యలో 4 స్టెప్స్ ఉన్నాయండి. అండ్ ఈ 4 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోకూడదనమాట. సో, అయన్నీ అచీవ్ అయితేనే ఈ 150-200 మిల్లీ సెకండ్స్‌లో వయా ది ఇంటర్నెట్ మనం చేయగలుగుతున్నాం. అండ్ ఆల్సో సర్వర్స్ వచ్చేటప్పటికి సింగపూర్‌లో ఉన్నాయి. సో, డ్యూ టు ద ఫిజిక్స్ రీజన్స్ మీకు 100 మిల్లీ సెకండ్ రౌండ్ ట్రిప్ టైం ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుందనమాట. సో, మన కంప్యూట్‌కి, మన ఇంటరాక్షన్స్‌కి ఉన్న లేటెన్సీ ఓన్లీ 100 మిల్లీ సెకండ్స్. సో, ఇంత టైట్ మార్జిన్స్‌లో వర్క్ అవ్వాలంటే చాలా ఎక్స్‌ట్రీమ్ ఎఫిషియన్సీ అండ్ క్విక్ ఉండాలండి అప్లికేషన్స్. అండ్ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే స్విచ్ ఉంది కదండీ స్విచ్ ఇది. సో, మా ఇంట్లో ఒకటి 2004లో పెట్టామనమాట. 2025లో ఇప్పటికి ఇంకా వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ తర్వాత. గూగుల్ నెస్ట్ హబ్ ఉంది కదా! ఎంత ఫాస్ట్‌గా ఆబ్సొలెసెన్స్ చేశారండి అది. సో, గూగుల్ పెద్ద కంపెనీ అనుకుంటాము. కానీ నెస్ట్ థర్మోస్టాట్ వర్క్ అయ్యే లైక్ ఫుల్లీ ఫంక్షనింగ్ హార్డ్వేర్‌ని సాఫ్ట్వేర్ వల్ల బ్రేక్ చేస్తారు. సో, హార్డ్వేర్ ఎప్పుడు సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవ్వచ్చు అండ్ ఐఓటీ కాన్సెప్టే అది. కానీ నాకు ప్రాబ్లమ్ ఎక్కడ వేర్ ఇట్ రబ్స్ ది రాంగ్ వే అంటే ఇట్ షుడ్ నాట్ గో బ్యాడ్ అండి. ఈ లెవెల్ ఆఫ్ డిపెండెన్సీస్‌తో ఉన్న అప్లికేషన్స్‌ని చూడంగానే నాకేమనిపించిందంటే ఓకే. నేను నా సొంతగా బిల్డ్ చేసుకుంటే ఇలా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వను. సాఫ్ట్వేర్ పార్ట్ నేను బిల్డ్ చేసుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్వేర్ కూడా నేను బిల్డ్ చేయగలను కాబట్టి నేనే వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో, ఈ ఫస్ట్ వీడియో ఏంటంటే సాఫ్ట్వేర్ పార్ట్ చూద్దాం. సో, మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఎల్ఈడీ దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఎల్ఈడీకి అది ఆన్ ఉండాలా, ఆఫ్ ఉండాలా ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకళ్ళు చెప్పాలి. సో, అది చెప్పేది మైక్రో కంట్రోలర్ అనమాట. సో, మైక్రో కంట్రోలర్‌కి ఎలా తెలుస్తుంది అది ఆన్ ఉండాలా, ఆఫ్ ఉండాలా అని ఒక కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉంటుందన్నమాట. సో, ఈ కమ్యూనికేషన్ మాడ్యూల్ మనకి రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి అండ్ స్పెసిఫికలీ హోమ్ ఆటోమేషన్లో అయితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ 3 మెయిన్ కంటెండర్స్ అండ్ నేను హైలీ ర్యాంక్ చేసేది లేదా రేట్ చేసేది జిగ్బీ, థ్రెడ్, వైఫై. అండ్ నేను ప్రస్తుతం ఉన్న వెరీ హై ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికే వైఫై అనమాట. ఎందుకు అంటే సింపుల్. ఇట్స్ ఈజీ. మీ ఇంట్లో వైఫై రౌటర్ ఆల్రెడీ ఉంటుంది అండ్ వర్క్ చేయడానికి కూడా ESP32s తీసుకుంటే వైఫై మాడ్యూల్తో ఉన్నవి ఎక్స్ట్రీమ్లీ చీప్కి వస్తున్నాయండి. 100-200 రూపీస్కి. సో, టు స్టార్ట్ విత్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ దాట్. అండ్ ఆల్సో మనకి సింపుల్ స్విచెస్ కానీ వీటికి అంతకన్నా హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అవసరం లేదండి. అండ్ బిల్డ్ చేసేటప్పుడు కూడా నేను ఐఎమ్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ నెట్వర్క్ అగ్నాస్టిక్ ఉండాలని. సో, మేబీ ఫ్యూచర్లో మార్చాలనుకుంటే ఓన్లీ కమ్యూనికేషన్ మాడ్యూల్ లేదా ఓన్లీ పీసీబీ చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన టెక్నాలజీ వచ్చేటట్టే వర్క్ చేస్తున్నాను అనమాట. సో, ఈఎస్పీ డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ ఈఎస్పీ మన సర్వర్తో ఎలా మాట్లాడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ప్రోస్ అండ్ కాన్స్ అండి. సో, నాకేం ఫీచర్స్ కావాలి అండ్ నాకు కావాల్సిన ఫీచర్స్ ఏ టెక్నాలజీలో ఉంది అని ఆ టెక్నాలజీ తెచ్చుకోవడమే. నేను ఎంక్యూటీటీ యూస్ చేస్తున్నాను. సో, వాట్ ఈజ్ ఎంక్యూటీటీ? ఎంక్యూటీటీ వచ్చేటప్పటికి మనకి ఒక టీసీపీ లేయర్ మీద ఉన్న అప్లికేషన్ ప్రోటోకాల్ అనమాట. సిమిలర్ టు హెచ్టీటీపీ. అండ్ ఎంక్యూటీటీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే టాపిక్ బేస్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ టాపిక్ అనమాట. సో, టాపిక్ ఏంటంటే ఒక యూఆర్ఎల్ లాగా. ఆ టాపిక్ మీద ఎవరన్నా డేటాని పబ్లిష్ చేయొచ్చు. ఎవరైనా కానీ ఆ పబ్లిష్ అయిన డేటాని సబ్స్క్రైబ్ చేసుకొని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ వెబ్లో అయితే మనకేంటి ఒక యూఆర్ఎల్ ఉంటే సర్వర్ నుంచి ఏ డేటా వస్తుందో మనం ఆ యూఆర్ఎల్లో తీసుకుంటాము. లేదా సర్వర్కి పోస్ట్ రిక్వెస్టో లేకపోతే పుట్ రిక్వెస్టో ప్యాచ్ రిక్వెస్టో పెట్టి సర్వర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సేమ్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాం అంతే అండి. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ డివైజెస్ సేమ్ టాపిక్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో దట్ ఏంటంటే ఒక డివైస్ పబ్లిష్ చేసిన మెసేజ్ మిగతా అన్ని డివైస్ ఇన్స్టెంట్గా రీడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇన్ ఏ నట్షెల్ ఎంక్యూటీటీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన బ్యాక్ ఎండ్ సర్వర్. సో, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి యూ కెన్ నాట్ గో రాంగ్ అండి. యూ కెన్ యూజ్ ఎనీ టెక్నాలజీ. ఇప్పుడు లైక్ ఆప్షన్స్ న్యూమరస్ ఉన్నాయి. నా ప్రిఫరెన్స్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నప్పుడు లార్వెల్ అయితే నేను ప్రిఫర్ చేశాను. మెయిన్ ఏంటంటే క్యూస్ యూస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే నాకు జాబ్స్ కావాలి, లేకపోతే నాకు ఇంకోటి కావాలి, లేకపోతే ఇన్పుట్ వాలిడేషన్ బాగా కావాలి, లేదు నా మొబైల్ యాప్కి ఏపీఐస్ ఈజీగా ఇవ్వాలి, ఏపీఐ ఆథెంటికేషన్ పర్ఫెక్ట్గా కావాలి, ఇవన్నీ ప్రీ ప్యాక్డ్ వస్తాయండి. అండ్ నాకు ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది లార్వెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. సో, వై నాట్ యూస్ దాట్? అండ్ ఆల్సో లార్వెల్ అప్లికేషన్స్ నేను ప్రొడక్షన్లో డిప్లాయ్ చేశానండి. దట్ వర్క్డ్ విత్ ఇన్ 50-100 మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ వచ్చి వర్క్ అయిన అప్లికేషన్స్ థర్డ్ పార్టీ డిపెండెన్సీ లేకుండా.
సో ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ అండ్ ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ దిస్. మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వేరే లాంగ్వేజ్లో ఇంకా బెటర్గా రాసుకోగలరంటే వెల్ అండ్ గుడ్. ఐ నో గో లాంగ్వేజ్ అన్నిటికన్నా కొంచెం బెటర్ ఉంది, అండ్ సి అసెంబ్లీ తర్వాత గోనే నేను ప్రిఫర్ చేసేవాడిని. బట్ ఆథెంటికేషన్ కానీ ఏపీఐకి సంబంధించిన ఇంటరాక్షన్స్ కానీ లైక్ నా ప్రిఫరెన్స్ లార్వెల్లో ఉండేసరికి లార్వెల్కి స్విచ్ అవ్వాల్సి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ మొబైల్ అప్లికేషన్ అండి. సో మొబైల్ అప్లికేషన్ కూడా కావాలంటే స్విఫ్ట్ ఆర్ జావాలో యూస్ చేసుకోవచ్చు, లైక్ కాట్లిన్లో రాయొచ్చు. బట్ నేను ఫ్లటర్ యూస్ చేశాను. మెయిన్ థింగ్ ఏంటంటే క్రాస్ కంపాటబిలిటీ ఉంటుంది. కావాలంటే నేను ఆండ్రాయిడ్కి బిల్డ్ చేయొచ్చు, లేకపోతే ఐఓఎస్కి బిల్డ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం ఫ్లటర్ యూస్ చేస్తున్నాను. అండ్ షార్ట్ కట్స్ కానీ ఏదైనా ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కావాలి అనుకున్నప్పుడు ఐ యూస్ స్విఫ్ట్ ఆర్ కాట్లిన్ అండి యాజ్ నెసరీ. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ డీటెయిల్ చూద్దాం. సో 2 మెయిన్ పార్ట్స్ అండి మనం కోడ్ రాసిన పార్ట్స్. ఫస్ట్ వచ్చేటప్పటికే మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్, సో లార్వెల్ అప్లికేషన్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికే మన యాక్చువల్ మైక్రో కంట్రోలర్లో ఫర్మ్వేర్ ఆర్ ESP32 ఫర్మ్వేర్. సో ESP32 ఫర్మ్వేర్ వచ్చేటప్పటికే చాలా సింపుల్గా పెట్టానండి. ఈ ఇనిషియల్ వర్షన్కి నేను ఏం కాంప్లికేషన్స్ చేయలేదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ లేకపోతే వైఫై డివైస్ ప్రొవిజనింగ్ కానీ ఏమీ పెట్టలేదన్నమాట. నేను అన్నీ kconfig ఫైల్లో కాన్ఫిగరేషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాను. అండ్ ఇది ఫైనల్ వర్షన్ ఆఫ్ ప్రొడక్ట్ కాదండి, హార్డ్వేర్ మళ్ళీ నేను స్పెసిఫిక్గా డెడికేటెడ్గా ఒక స్విచ్ చేస్తాను. సో ఆ వీడియో కోసం స్టే ట్యూన్. బట్ ఈ వర్షన్లో నాకు ఎల్ఈడి నా ప్రైమరీ ఫోకస్ అంతా కనెక్టింగ్ టు MQTT సర్వర్, పబ్లిషింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ రిసీవింగ్ కమెంట్స్. ఈ 3 పార్ట్స్ నేను నెయిల్ డౌన్ చేయగలిగితే డివైస్ ప్రొవిజనింగ్ కానీ ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చేస్తాను ఇన్ డీటెయిల్. సో ఇప్పుడు వచ్చేటప్పటికే మనకి kconfigలో నేను MQTT క్రెడెన్షియల్స్ ఇచ్చాను, నా CA సర్టిఫికేట్ కాన్ఫిగర్ చేసేసుకున్నాను. అండ్ 3 ఫంక్షన్స్ అండి, 3 కోర్ ఫంక్షన్స్. నేను ఆన్ అవ్వగానే నా కరెంట్ స్టేటస్ పబ్లిష్ చేస్తాను. ఆన్ అయిన తర్వాత ఒక టాపిక్కి సబ్స్క్రైబ్ అవుతాను. అండ్ ఆ టాపిక్లో ఎప్పుడన్నా ఆన్ అని వస్తే ఎల్ఈడి ఆన్ చేస్తాను, ఆఫ్ అని కమాండ్ వస్తే ఎల్ఈడి ఆఫ్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఆన్ ఆర్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని నేను మళ్ళీ పబ్లిష్ చేస్తాను అనమాట. సో డివైస్ ఫర్మ్వేర్ చాలా సింపుల్ అండి, ఇంతకన్నా ఈ 3 స్టెప్స్ కన్నా ఎక్కువ అస్సలు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికనమాట మనం బ్యాక్ ఎండ్ లాజిక్. బ్యాక్ ఎండ్ లాజిక్ కూడా చాలా సింపుల్గా ఉంచానండి. సో ఇక్కడ రోబస్ట్ మాడ్యూల్స్ ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్ MQTT సర్వర్ అండ్ ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్ అండ్ ఆథెంటికేషన్ ఆఫ్ ద డివైస్ అనమాట. సో లాగిన్ పార్ట్ చాలా ప్రాపర్గా లార్వెల్ శాంక్టమ్ యూస్ చేశాను. టోకెన్ జనరేషన్ కానీ, టోకెన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ చేయడం కానీ, లాగౌట్ చేసినప్పుడు ఇవన్నీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఎవ్రీ టైం మన అప్లికేషన్ లాజిక్ ఏంటంటే MQTT సర్వర్ నుంచి ఏదన్నా డివైస్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవ్వగానే మనకు ఒక వెబ్ హుక్ ట్రిగర్ అవుతుంది. సో ఈ వెబ్ హుక్లో డిపెండింగ్ అపాన్ ది మెసేజ్ ఈవెంట్ మనం డిఫరెంట్ యాక్షన్ తీసుకుంటాం. సో డివైస్ ఆన్లైన్లోకి వచ్చిందా, లేకపోతే డివైస్ ఏదైనా స్టేటస్ పబ్లిష్ చేసిందా, లేదా డివైస్ డిస్కనెక్ట్ అయిందా. సో డివైస్ లైఫ్ సైకిల్, డివైస్ యాక్షన్స్ ఇంతేనండి. తర్వాత మనం పబ్లిష్ చేసేది ఎలా పబ్లిష్ చేస్తామంటే మన దగ్గర నుంచి ఒక పోస్ట్ API కాల్ చేయగానే MQTT సర్వర్లో ఆ స్పెసిఫిక్ టాపిక్కి పబ్లిష్ అయ్యేటట్టు కాన్ఫిగర్ చేసామండి. సో ఈ రూల్ ఏంటంటే చాలా సింపుల్గా మనకి మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఈవెన్ దో ఇట్ డజంట్ రిలై ఆన్ MQTT, ఇట్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ MQTT అనమాట. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నీ కోసం ఏం చేశానంటే నేను MQX అనే సర్వర్లెస్ సర్వీస్ని యూస్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చండి MQTT సర్వర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మస్కిటో కానీ, HiveMQ కానీ. నేను ఈ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ముందు APIs వస్తున్నాయి ఈజీ ఇంటరాక్షన్కి, అండ్ నేను లాంగ్ రన్నింగ్ ప్రాసెస్ రన్ చేయాల్సిన పని లేదు ఒక టాపిక్ మీద స్పెసిఫిక్గా లిజన్ అయ్యి ఉండటానికి కానీ ఏదైనా. సో MQX సర్వర్లెస్లో వచ్చేటప్పటికి మెయిన్ అడ్వాంటేజ్ అయ్యి అనమాట. సో నేను రూల్స్ రాసేసుకున్నాను, నాకు ఈ 6 ఈవెంట్స్ రాగానే వెబ్ హుక్ ట్రిగర్ చేయండి, లేదు నాకు నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది ఈ టాపిక్ మీద పబ్లిష్ చేస్తున్నాను, పబ్లిష్ చేయండి. సో ఇంతకన్నా ఏం చేయట్లేదండి మన MQX సర్వర్లెస్ ఆప్షన్. సింపుల్గా వచ్చిన డేటాని పంపిస్తుంది, రిసీవ్ అయిన డేటాని సర్వర్కి ఇస్తుంది, అంతే. అండ్ సో MQX సర్వర్లెస్ ఎలా కాన్ఫిగర్ చేస్తానో కూడా చూపిస్తాను ఇక్కడ. సో రూల్స్ ఇలా సెట్ చేశాను, సెట్ చేసిన తర్వాత ఈ యాక్షన్ ఏ ఉండాలి సింక్లో అది కాన్ఫిగర్ చేశాను. చాలా సింపుల్ అండి వెబ్ కాన్ఫిగర్ చేయడం MQXలో. ఇదండి ఉన్న మ్యాజిక్ అంతా. ఫస్ట్ నుంచి డివైస్ దగ్గర నుంచి తీసుకుంటే చివరికి మీ అప్లికేషన్ దగ్గర రావడానికి. సో హోప్ఫుల్లీ ఇదంతా ఇన్ఫర్మేటివ్గా తీసుకున్నారనుకుంటున్నాను. అండ్ ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ వీడియోస్ కూడా చేస్తాను. సో లెట్ మీ నో లైక్ స్టోరీ లాగా సింపుల్గా కావాలా లేదంటే ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటున్నారా అనేది. సో దాన్ని బట్టి వీడియోస్ ఫైన్ ట్యూన్ చేస్తాను. హోప్ యూ లైక్ ఇట్. యా, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్, బాయ్.